సామాజిక అంశాన్ని తీసుకొని దాన్ని సినిమాగా మలచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉండాలి. అంతర్లీనంగా సందేశాన్నిస్తూ కమర్షియల్ మూవీ చేయాలంటే డైరెక్టర్కి కథ కథనాల పట్ల మంచి పట్టు ఉండాలి. అది ఏ మాత్రం సడలినా మొదటికే మోసం వస్తుంది. అలాంటి కథలతో సినిమాలు తీయడంలో శంకర్ది అందవేశం చేయని చెప్పాలి. జెంటిల్మెన్ సినిమాలో ఒక బర్నింగ్ ప్రాబ్లం తీసుకుని దాని చుట్టూ కథనల్లి కమర్షియల్ అంశాలను కూడా జోడించి తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ శంకర్ ఆ సినిమాతో తన అభిరుచి ఏమిటో, ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనుకుంటున్నాడో చెప్పేశాడు. ఆ సినిమా తర్వాత మోసదూరంలో వెళ్లకుండా ప్రేమికుడి వంటి లవ్ స్టోరీ సినిమా చేశాడు. వెనువెంటనే లంచగొండితనం అనే పాయింట్ తీసుకుని భారతీయుడు వంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ చేయాలనుకున్న సినిమా ఒకే ఒక్కడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేసే ఆలోచన ఉన్నప్పటికీ భారతీయుడు సినిమా తర్వాత అలాంటి సినిమా చేయడం కరెక్ట్ కాదని భావించారు. అందుకే ప్రశాంత్ ఐశ్వర్యరాయ్తో జీన్స్ వంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి మరో విజయాన్ని అందుకున్నారు. జీన్స్ సినిమా తర్వాత తన మనసులో మెదులుతున్న సబ్జెక్ట్ పై దృష్టి సారించారు శంకర్. 70వ దశకంలో నిక్సన్ ఇంటర్వ్యూస్ అమెరికాలో చాలా ఫేమస్. ఒక మీడియా రిపోర్టర్ అమెరికా ప్రెసిడెంట్ ని ఇంటర్వ్యూ చేయడం శంకర్ ని బాగా ఆకట్టుకుంది. దాని ఇన్స్పిరేషన్ తో ఒక సీఎం ని మీడియా రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసే సీన్ రాసుకున్నారు. దాని చుట్టూ కదల్లారు. అందులో ఒకరోజు సీఎం అనేది మెయిన్ పాయింట్. ఒక సాధారణ వ్యక్తి ఒకరోజు ముఖ్యమంత్రిగా చేయడం అనేది రాజ్యాంగంలో ఎంతవరకు వీలుంది అనే విషయంలో ఒక హైకోర్టు జడ్జి సలహా తీసుకున్నారు. ఈ కథను రజనీకాంత్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు శంకర్. కథ పూర్తయిన తర్వాత ఈ సినిమా విషయంలో రజనీకాంత్ను సంప్రదించారు. కానీ రజనీకాంత్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పారు. ఎందుకంటే రాజకీయ ప్రవేశం చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ సినిమాలోని రాజకీయ అంశాలు భవిష్యత్తులో తనకు ఆటంకాన్ని కలిగిస్తాయని రజనీకాంత్ భావించారు. ఆ తర్వాత శంకర్ నెక్స్ట్ చాయిస్ కమల్ హాసన్. అయితే అప్పటికే కమల్ హాసన్ తన హే రామ్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ కుదరకపోవడంతో అప్కమింగ్ హీరోతో చేయాలనుకుని విజయ్ కోసం ట్రై చేశారు. అప్పట్లో విజయ్ డేట్స్ ని ఆయన తండ్రి చంద్రశేఖర్ చూసుకునేవారు. శంకర్ కో డైరెక్టర్ కి అతనికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అది కుదరలేదు. చివరికి తన మొదటి హీరో అర్జున్ ని సంప్రదించారు శంకర్. కథ విన్న వెంటనే 120 రోజులు డేట్స్ ఇచ్చేశారు అర్జున్. ఇంకా సీఎం క్యారెక్టర్ కోసం మొదటి నుంచి శంకర్ మనసులో రఘువరనే ఉన్నారు. అతనికి స్క్రీన్ టెస్ట్ చేయించిన తర్వాత 100% ఫిక్స్ అయిపోయారు. 1998 సంవత్సరం అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. తమిళ్లో మొదలవన్నగా, తెలుగులో ఒకే ఒక్కడుగా టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా టోటల్ గా 150 వర్కింగ్ డేస్ లో పూర్తయింది. ఈ సినిమా మేకింగ్ కి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. చెన్నై మౌంట్ రోడ్ లో తీసిన ట్రాఫిక్ సీన్ ఈ సినిమాకి ఎంతో కీలకమైంది. దాదాపు 600 మంది జూనియర్ ఆర్టిస్టులతో 40 రోజుల పాటు ఈ సీన్ చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమా ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన డైరెక్టర్ కేవీ ఆనంద్ తన కెరీర్ లో ఎంతో కష్టపడి చేసిన సీన్ ఇదని, ఫైనల్ గా అవుట్పుట్ సంతృప్తికరంగా వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్పారు. ఏవిఎం స్టూడియోలో సీఎం ఆఫీస్ సీన్స్ తీశారు. అలాగే మైసూర్, రాజస్థాన్ లో కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. మగధీర సాంగ్ ని మైసూర్ ప్యాలెస్ లో తీశారు. ఇందులో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల లండన్ నుంచి టెక్నీషియన్ పిలిపించారు. అలాగే ఈ సినిమాలో ఉన్న 6 పాటల్ని 6 కాన్సెప్ట్లతో తీయడం శంకర్కే సాధ్యమైంది. ముఖ్యంగా అందాల రాక్షసవే, మగధీర, శకలక బేబీ, నెల్లూరి నెరజన పాటలు ఇప్పటికీ వింటున్నారంటే అవి ప్రేక్షకులకు ఎంతగా నచ్చాయో అర్థం చేసుకోవచ్చు. సుమారు 20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. అప్పటికి తమిళ్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమాలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే సీన్స్ కోకోకోలాలు. ముఖ్యంగా సీఎం ని ఇంటర్వ్యూ చేసే సీన్ అంత అద్భుతంగా ఏ ఇండియన్ సినిమాలో రాలేదు. అలాగే కొన్ని వందల మందితో తీసిన ట్రాఫిక్ సీన్ అంత న్యాచురల్ గా మరెవరూ తేలేరన్నంతగా శంకర్ చిత్రీకరించారు. ముఖ్యమంత్రి ఒక రోజులో చేసిన కార్యక్రమాలన్నీ ఎంతో కన్విన్సింగ్ గా ఉంటాయి. అంతేకాదు హీరో రాజకీయాలకు రావంటూ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన జనం మధ్యలో ఒక వికలాంగుడు అనే మాటలు కంటతడి పెట్టేస్తాయి. హీరోని ఇన్స్పైర్ చేస్తాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ అనేది లేకుండా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు శంకర్. అలాగే రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ అయి 25 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తున్నాయంటే దాని వెనుక రెహమాన్ కృషి ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తమిళ వెర్షన్ మొదలవని కలెక్షన్ గురించి చెప్పాలంటే మొదటి వారం సాధించిన కలెక్షన్ తో నరసింహ సినిమా తర్వాత 2వ స్థానంలో నిలిచింది ఈ సినిమా. చెన్నై సిటీలో 50 రోజుల్లో అత్యధిక వసూలు రాబట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. 120 కేంద్రాల్లో 50 రోజులు, 62 సెంటర్స్ లో 100 రోజులు రన్ అయింది. టోటల్ గా 48 కోట్లు కలెక్ట్ చేసి భారతీయుడు, నరసింహ సినిమా తర్వాత ఆల్ టైమ్ కలెక్షన్ సాధించిన టాప్ 3 సినిమాగా నిలిచిపోయింది. తెలుగులో ఒకే ఒక్కడు సినిమా 57 కేంద్రాల్లో 50 రోజులు, 30 కేంద్రాల్లో 100 రోజుల పాటు ఆడింది. అప్పటికి డబ్బింగ్ సినిమాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఒకే ఒక్కడు సినిమా. ఈ సినిమా చూసిన అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శంకర్ ని ఆహ్వానించి అభినందించారు.